ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో 2 ఏళ్లు కావాలని అడిగిన వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అని మండిపడ్డారు. మీ చేతకానితనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా అని ప్రశ్నించారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవు, చివరికి పోలవరం పూర్తి కాలేదని విమర్శించారు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు లేవు, ఉన్నవి ఉంటాయో లేదో తెలియని పరిస్థితి ఉందన్నారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్ప అభివృద్ది చేయలేదన్నారు. మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే తప్ప విభజన హామీలపై ఏనాడు నోరు విప్పలేదని మండిపడ్డారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి. చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే 3 రాజధానుల పేరుతో జగనన్న ఆడింది 3 ముక్కలాట అని మండిపడ్డారు. పూటకో మాట రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమన్నారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప వైసీపీకి రాజధానిపై రాష్ట్ర అభివృద్దిపై చిత్తశుద్ది లేదన్నారు వైఎస్ షర్మిల.